నమస్కారం యానిమే లవర్స్, వెల్కమ్ టు యానిమే స్టార్స్ తెలుగు. అయితే ఈరోజు కూడా మనం అయితే షించాన్ కొత్త హారర్ ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఇది న్యూ ఎపిసోడ్స్లో కూడా దింపలేదు, అది దీనికి ఉన్న స్పెషాలిటీ అనమాట. ఇది కొంచెం హారబుల్గా ఉంటుంది, అంటే కొంచెం హారర్ ఎక్కువగా ఉంటుంది, గోస్ట్ లాగా అనిపిస్తుంది. మీరు భయపడరు, బట్ భయపడేలా ఉంటుంది అనమాట, అలా ఉంటుంది. అండ్ నేనైతే ఒక మూవీ గురించి మాట్లాడాలి. ఈ మూవీ మన ఇండియాలో కూడా వస్తుంది, అది ఏంటో కాదు, షించాన్ ద స్పైసీ కాస్కాబీ డాన్సెస్. 26th సెప్టెంబర్న అయితే వస్తుంది మనకి మూవీ, దసరా స్పెషల్గా. అయితే నేనైతే ఇదేదైనా చూద్దాం అని ఫిక్స్ అవుతున్నాను. అయితే మీరు ఎంతమంది చూస్తారు? బుక్ మై షోలో కూడా అవైలబుల్గా ఉంది, టెంటేటివ్ రిలీజ్ అని. కాకపోతే ఇదే కన్ఫర్మ్ అయిపోయింది 26th సెప్టెంబర్న. అయితే ఎవరెవరు వెళ్ళి చూస్తారో కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మరి ఇంకా ఎపిసోడ్ మొదలు పెడదాం, ఓకేనా? ఓపెన్ చేస్తే వీళ్ళు షూషి తింటూ ఉంటారు అనమాట. షించానాలు తింటుంటే షూషి చాలా బాగుందమ్మా అని అంటాడు. షించాన్ వచ్చేసి షించాన్ తింటున్నప్పుడు మాట్లాడకూడదు అని అంటుంది. సరే అని తింటాడు ఇడేమో. దాని తర్వాత ఏమో ఐ డోంట్ లైక్ ఇట్, అంటే ఇది నాకు ఇష్టం లేదు, బాగాలేదు అంతగా అని అంటే, మరి పట్టించుకోకమ్మా నాకు బాగానే నచ్చింది అని అంటాడు అనమాట. షించాన్ ఏమో ఆడుకుంటుంటాడు టాయ్స్తో. కొట్టు యాక్షన్ కామెంట్ కోటు అని కొడతాడు. ఇంకెంతసేపు పడుకోవచ్చు కదా అని అంటే, ఎప్పుడు ఆడుకునేవారు నన్ను అని అనుకుంటాడు అనమాట షించాన్. నీకు ఇలా చెప్తే ఇష్టమా, లేదంటే స్కేరీగా చెప్పే మమ్మీ అంటే ఇష్టమా అని అంటే, నాకు ఇలాగే పడుకోపోతాను, ఇంకా మీరు భయపెట్టకండి నన్ను అనేసి పడుకోపోతాడు అనమాట. పడుకుపోయిన తర్వాత నైట్ ఎందుకో సౌండ్స్ వస్తున్నాయని ఏవో లెగుస్తాడు షించాన్. లెగిచిన తర్వాత ఏంటిది అని చూస్తే ఆ అమ్మేమో నిద్దట్లో మాట్లాడుతుంది అనమాట. వద్దు నన్ను వదిలే అని. అయితే ఎందుకమ్మ మాట్లాడుతున్నావు నిద్రలో అని అంటే, నిద్రలో అలమ్మ పలకదు, గట్టిగా అరుస్తుంటుంది. మిగతా వెళ్ళగలేదు కానీ ఇల్లు ఎగుస్తాడు. అయితే డ్రీమ్స్లోకి వెళ్ళిపోతాడు వాళ్ళ మమ్మీ. మిర్చి డ్రీమ్స్లోకి అయితే వెళ్ళిపోతాడు అనమాట. షించాన్ వచ్చేసి ఓపెన్ చేస్తే ఇల్లే ఉంటుంది, కానీ కొంచెం డార్క్గా ఉంటుంది అనమాట. ఈసారి ఏంటంటే ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది. షించాన్ వచ్చావా అని అంటుంది. వచ్చాను అమ్మా అని అంటాడు అనమాట. అయితే షించాన్ తినిపిస్తాను నీకు చూసి అని వాళ్ళ మమ్మీ తినిపిస్తుంది. ఇదిగో తిను, స్నాక్స్ కూడా తిను నువ్వు అని అంటే తింటాడు చక్కగా. నాకు ఇష్టంగా చూసుకుంటుంది మా మమ్మీ నన్ను అని అనుకుంటాడు. అయితే టాయ్స్ కూడా ఇస్తుంది ఆడుకోవడానికి. షించాన్ నీకు ఇవన్నీ నచ్చాయా అని అంటే, నచ్చాయి మమ్మీ అని అంటాడు అనమాట. అవునా అని నవ్వుతుంది, హే అని. మళ్ళీ తినిపిస్తుంది షించాన్ అని అంటుంది, కానీ ఈసారి వాయిస్ మారుతుంది అనమాట కొంచెం దారుణంగా. అయితే ఇంకో రూమ్ నుంచి షించాన్ హెల్ప్ మీ అని వస్తుంది. అంటే నన్ను కాపాడు షించాన్ అని అంటే, అటు సైడ్ చూడకు షించాన్, ఇటు సైడ్ తిను అని అంటే ఈడు పరిగెట్టుకొని వెళ్తాడు. ఇంకా చూద్దామని వెళ్తే ఇంకేటి ఉంది, అక్కడ ఒరిజినల్ మిర్చి అయితే ఉంటుంది అనమాట, చెట్లలో కట్టేసింది. అయితే షించాన్ తిందు, ఆ అమ్మ మంచిది కాదు, నేనే మంచిదాన్ని అని ఒక్కొక్కలాగా అంటుంది అనమాట. ఎందుకు మా అమ్మని కట్టేసావు నువ్వు అని అంటే, నువ్వే కదా అడిగావు నీకు మంచి మదర్ కావాలని, కొత్త మదర్ కావాలని అని అంటుంది. నేను నీ కొత్త మదర్ని మంచిగా నువ్వు విష్ చేసావు కదా ఇందాక నన్ను, నాకు ఒక మంచి అమ్మ కావాలని, అందుకని నేను వచ్చాను షించాన్ అని అంటుంది అనమాట. అయితే నేను ఇప్పుడు నీ మమ్మీ ప్లేస్లోకి అయితే వచ్చేస్తానంటే, షించాన్ వద్దు నమ్మొద్దు నన్ను కాపాడు అని అంటుంది అనమాట షించాన్ వాళ్ళ మమ్మీ. తాళ్ళు తెంచుదాం అనుకుంటే గట్టిగా ఉంటుంది, చిన్నపిల్లడు ఆడే తెంచుతాడు. అందుకనే డెలీషియస్ అది తాడులు కూడా ఎలాగంటే చాక్లెట్ ఆర్ నాకు తెలిసి ఇది తాడు లాంటిది కాదు, ఐ థింక్ అదొక చాక్లెట్ లాంటిది ఏదోటి తింటున్నాడు చూసారా అక్కడ. నేను ఏమైనా హెల్ప్ చేయాలా మీకు అని అంటే, దాని ఏదో బటన్ నొక్కుతుంది, దాంట్లోని నొక్కిన వెంటనే మిర్చికి ఇలాగ అవుతుంటుంది. అక్కడ చూసుకుంటే లైటింగ్ వస్తుంది మిర్చి దగ్గర. అయితే నాకు తెలిసి రిమోట్ కంట్రోల్ అనుకుంటా, అది రిమోట్ కంట్రోల్ చేస్తుంది. నువ్వు ఆపవా అని అంటాడు అనమాట. ఆపకుండా నేను ఆపనానని అనేసి ఆడి చేతిలోకి వచ్చేది పడిపోద్ది. అయితే ఆడేదో చేసి తీసుకుంటాడు అనమాట. తీసుకొని మళ్ళీ నొక్కితే నార్మల్ ఇంకో కలర్ వస్తుంది. అయితే మళ్ళీ మారిపోద్ది మొత్తం. అయితే కట్టలు కూడా ఊడిపోతాయి. మిర్చి లేచి పాద్దని కుట్టేద్ది గట్టిగా. అమ్మయ్య నన్ను కాపాడవు షించాన్, థ్యాంక్స్ అని అంటుంది. అక్కడ లైటింగ్ వస్తుంది, లెగుస్తారు ఇద్దరు. ఇదంతా కళ అని అనుకొని లెగిసి మాట్లాడుకుంటారు అనమాట. ఇది ఎంత కళనా అనేసి అనుకుంటే, కళ షించాన్ పట్టుకోను అని అంటాడు అనమాట. ఇంకేంటి సంగతి? అలాగైతే ఇంకా నిజంగా కళ నిజమైందనమాట. అంటే దెయ్యం నిజంగా వచ్చింది, ఆ థాట్ నిజంగా ఉంది, కట్టేసింది అనమాట. అంటే దెయ్యం నిజంగా వీళ్ళ రూమ్లోకి వచ్చింది, అది సంగతి. మరి
మీకు ఎలాగ అనిపించింది కింద కామెంట్ చేయండి. ఈ ఎపిసోడ్ చూసాక నాకైతే వావ్ అని అనిపించింది అనమాట. అంటే మీరు చిరంజీవి ఇందువలన సుందరదన అది కాదు, నేనైతే నార్మల్గా వావ్ అని చెప్పే మళ్ళీ దానికి కలపకండి. ఓకే, అయితే నాకైతే బాగా నచ్చింది అనమాట ఈ ఎపిసోడ్ వచ్చేసి. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ నేనైతే కాజు కాబీ డాన్సర్స్ మూవీకి వెళ్ళకపోవచ్చు, మీరు వెళ్ళిన తర్వాత ఎలాగుందో చెప్పండి మూవీ. అండ్ నేను వెళ్తే మాత్రం రివ్యూ ఇస్తాను పక్కాగా. నాకైతే ఈ ఎపిసోడ్ బాగా నచ్చింది. నెక్స్ట్ ఎపిసోడ్ గురించి వెయిట్ చేస్తున్నాను. ఇదేనమాట హారర్ ఎపిసోడ్ వచ్చేసి నేను తయారు చేసింది. అలాగుంది, మరి నేను తయారు చేసింది కాదు ఎపిసోడే, నేను నెక్స్ట్ ఎపిసోడ్ మంచిగా ఉంటుంది అని చెప్పింది అనమాట. సో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నాకైతే బాగా అనిపించింది అనమాట. మళ్ళీ ఇంకో నెక్స్ట్ హారర్ ఎపిసోడ్తో కానీ ఈసారి యానిమేస్ రికమెండేషన్స్తో వద్దాం అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది, మరి చెయ్యాలా వద్దా కింద కామెంట్ చేయండి. ఓకేనా, మళ్ళీ ఇంకో వీడియోతో ముందుకు వస్తాను. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గడిచి ఆల్ పెట్టుకోండి. ఓకేనా, మరి బాయ్ బాయ్ గైస్. ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్.